అభినవ ఎన్టీఆర్, సినీ వినీలాకాశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత ఉచ్చస్థాయిలో ఉండేవారో పౌరాణిక రంగస్థలం మీద అంతటి ఉచ్చస్థాయికి చేరుకున్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆయన కూడా మా పార్టీ నాయకుడే. మా పార్టీ సాంస్కృతిక విభాగం చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన స్పందించి నా వంతుగా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి ఇబ్బంది జరిగింది కనుక ఒక బ్రహ్మాండమైన ఒక పాట రాసి ఆయనే ఆ పాట బ్రహ్మాండంగా పాడి అది మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అందరి అభిమాన నాయకుడు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి అమృతహస్తాల మీదుగా ఆ పాట రిలీజ్ చేయాలని కోరిన మీద అంగీకరించి రిలీజ్ చేయడానికి వచ్చిన అచ్చెన్నాయుడు గారికి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. పాట లాంచ్ చేయమ్మా. స్వామ్యబద్ధంగా యుద్ధం మొదలెట్టాలి. కోరలు పెరిగిన చీకటి చంద్రుని చెరవేశానని పుసగొట్టే అధికారం ముసిముసిగా నవ్వుతుంటే తెరలేపిన రాజకీయ నాటకమిది. రక్షలోన గెలవలేని రాక్షస పన్నాగమిది.